స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కమలాపూర్ మండల కేంద్రంతో పాటు ఉప్పలు, అంబాల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి. మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ మరొకటి లేదని, కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను పేద ప్రజలందరికీ అందేటట్లుగా చూడాలని అధికారులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుండపు చరణ్ పటేల్, టీపీసీసీ కోఆర్డినేటర్ తౌటం రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఐలయ్యగౌడ్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు కొండ రమేష్ సీనియర్, అలాగే నాయకులు నాంపల్లి ప్రభాకర్, బొల్లం రాజరెడ్డి, పొడేటి భిక్షాపతి, అలాగే విష్ణుదాసు, వంశీ, అలాగే జనగాని శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే నిలబెట్టుకుంటది, పాటిస్తే పేద ప్రజలకు ఆలోచించే కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని సంవత్సరాలు పార్టీ బతికింది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలంతా ఎన్నో ఒడిదొడుగులు తీసుకొని ప్రతి గ్రామంలో మరి ఈరోజు జెండా కార్యక్రమం జరుగుతున్నది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం 6 గ్యారెంటీలు అమలుపరుస్తాం అని చెప్పి ఇలా 21 రోజు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. 21 రోజుల్లో 2 రోజుల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కల్పించినాం. మిగతా 5 గ్యారెంటీలు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ఈరోజు ప్రజాపాలన మొదలైంది. గ్రామాల్లో ప్రతి కార్యకర్త గర్వంగా ఈ కాంగ్రెస్ జెండా పట్టుకొని మీరు గర్వంగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం అదృష్టం కలిగింది. ఈ 5 గ్యారెంటీలు ఈ రోజు నుంచి ప్రజల దగ్గర మనం అప్లికేషన్ తీసుకుంటున్నాం. 6 తారీఖు వరకు ప్రతి కార్యకర్త ప్రతి 10 ఏళ్ళు ఎదురు చూసిన కార్యకర్తలు 10 ఏళ్ళు ఇప్పటివరకు మన రాజ్యం లేక, పార్టీ లేక, అధికారం లేక ఎంతో ఒడిదొడుగులు తీసుకొని ఎంతో కష్టాలు పడ్డ కార్యకర్తలకు ఈరోజు పండుగ వాతావరణం స్టార్ట్ అయింది. ప్రజాపాలన మన ముఖ్యమంత్రి గారు ప్రవేశించిన గ్యారంటీలను ప్రజలలో తీసుకెళ్లి ప్రజల మన్నన పొందడానికి మనకు పెద్ద అవకాశం పార్టీ. ఈ పార్టీని అందుకే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి నాయకుడు ఈ రోజుకెళ్ళి 6 తారీఖు వరకు పేద ప్రజలకు చెందాల్సిన ఈ గ్యారంటీలు, ఈ 5 గ్యారంటీలు పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు చేరేటట్టు, అప్లికేషన్లు నింపేటట్టు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా. మరి ఇన్ని రోజులు ఇక్కడ రాక్షస పాలన అయింది. వరకు మొన్నటాక రౌడీల రాజ్యం అయింది. ఇక్కడ ఇన్ని రోజులు అధికారులు మెప్పు పొంది అధికారులు ఒక పక్క, పోలీసు ఒక పక్క, రెవెన్యూ ఒక పక్క, ఇక్కడ పంచాయతీలు ఒక పక్క, బెదిరింపులు ఒక పక్క. ఏ కార్యకర్త భయపడే అవసరం లేదు. ఈ రోజుకెళ్ళి మన ప్రజాపాలన మొదలైంది. ఈ రౌడీ రాజ్యాన్ని ఈ రౌడీల పాలన కానీ, పెద్ద మనుషులు, ఈ బ్లాక్మెయిల్ రాజకీయ నాయకులను కానీ తరిమి కొట్టే టైం వచ్చింది. భయపడేది కాంగ్రెస్ పార్టీకి మీకు వెన్నంటుంటుంది, ప్రభుత్వం మీ వెన్నంటుంటుందని కార్యకర్తలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉప్పల్ గ్రామంలో 138వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇక్కడ పెద్ద మొత్తంలో ఉప్పల్ గ్రామం ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఎంతో పెద్దల త్యాగాలతోటి ఈ కార్యక్రమం పురస్కరించుకొని చేయడం జరిగింది. మన ఇప్పుడు 6 గ్యారంటీలు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మినిస్టర్లు ఐటీ శాఖ మంత్రి బుద్దిల శ్రీధరబాబు గారు మరియు రవాణా శాఖ మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, ఈ 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి, ప్రతి కార్యకర్త చేరే విధంగా అందరికీ ఫలాలు అందాలని, పేద ప్రజలు ఈ పార్టీకి అభిమానం చూరగొనాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. ఈ రోజు నుంచి 28వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి మన అప్లికేషన్లు గ్రామ సభల్లో ఇస్తున్నారు కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో పోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరి సమక్షంలో వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగించుతున్నాను.